పేకాట రాయిళ్లకు అదిరిపోయే న్యూస్ ఇది. ఇప్పటివరకు పేకాట నేరమంటూ చాలా ఇబ్బందులు పడుతున్న పేకాట రాయిళ్లు ఇకపై నైపుణ్య క్రీడాకారులుగా మారబోతున్నారు. పేకాటను స్కిల్ గేమ్గా ఓ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో పేకాట రాయిళ్లు పండగ చేసుకుంటున్నారు. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పేకాట, రమ్మీ వంటి వాటిని స్కిల్ గేమ్స్గా హైకోర్టు పేర్కొనడం విశేషం. ఈ మేరకు పేకాట, రమ్మీలను నైపుణ్యం ఉన్న గేమ్స్గా పేర్కొంటూ తాజా తీర్పును వెలువరించింది. అలాగే ఈ ఆటలకు సంబంధించిన అనుమతులను రద్దు చేసేటప్పుడు ఖచ్చితమైన సాక్ష్యాలు ఉండాల్సిందేనని తెలిపింది. ఆగ్రా సిటీ కమిషనరేట్ కార్యాలయం గేమింగ్ లైసెన్స్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు విచారించింది. అనుమతులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ డిఎం గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. పోకర్, రమ్మీ కోసం గేమింగ్ యూనిట్ను ఆపరేట్ చేయడానికి అనుమతిని కోరింది. ఈ కార్డు గేమ్లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, ఇందులో ఎలాంటి మోసం లేదని సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకించింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగడం, అక్రమంగా జూదం ఆడే అవకాశాలున్నాయంటూ అధికారులు పోకర్, రమ్మీ గేమ్స్ యూనిట్కు అనుమతులు నిరాకరించారని డిఎం గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బి సరాఫ్, జస్టిస్ మంజువే శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్ అధికారులు అనుమతులు తిరస్కరించడం సరికాదని పేర్కొంది. అధికారుల వాదన సరిపోదని, గేమింగ్ దరఖాస్తులను తిరస్కరించే ముందు అధికారులు న్యాయపరమైన పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించాలని కోర్టు నొక్కి చెప్పింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులను పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారి ఈ అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అధికారులు ఏదో ఊహించుకొని అనుమతులు తిరస్కరించడం సరికాదంది. గేమింగ్ కార్యకలాపాలకు అనుమతులు తిరస్కరించాలంటే అందుకు గట్టి సాక్ష్యాలు కావాలని పేర్కొంది. అయితే చట్టవిరుద్ధంగా జూదమాడడాన్ని పర్యవేక్షించి చర్యలు తీసుకునే హక్కు అధికారులకు ఉందని హైకోర్టు పేర్కొంది. అధికారులు పిటిషనర్ వాదనలు విని ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆదేశించింది. 6 వారాల్లోగా సహేతుకమైన ఉత్తర్వులు జారీ చేయాలని తీర్పునిచ్చింది.